दलित व्यतिरेकी राहुल गांधी दलित व्यतिरेकी राहुल गांधी राहुल गांधी भारत माता की जय भारत माता की जय भारत माता की जय राहुल गांधी दलित व्यतिरेकी राहुल गांधी दलित व्यतिरेकी राहुल गांधी भारत माता की जय भारत माता की जय भारत माता की जय दलित व्यतिरेकी राहुल गांधी दलित व्यतिरेकी राहुल गांधी दलित द्रोही राहुल गांधी రోజు భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా పిలుపు మేరకు భూపాలపల్లి జిల్లా కేంద్రంలో రాహుల్ గాంధీ యొక్క దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలో ఉన్న సందర్భంలో ఇవాళ ఎస్సీ వర్గీకరణ గురించి, ఎస్సీల గురించి వాళ్ళను అవమానించే విధంగా మాట్లాడినటువంటి రాహుల్ గాంధీ ఇవాళ ఎస్సీల యొక్క ఓట్లను దండుకొని ఎస్సీలను ఇవాళ ఓట్ల కొరకే చూసినటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ. గద్దెనెక్కిన తర్వాత ఇవాళ ఎస్సీ వర్గీకరణ అవసరం లేదు, ఎస్సీలను ఈరోజు ఒక ఆటబొమ్మలాగా చూసినటువంటి రాహుల్ గాంధీ ఇవాళ ఎస్సీ ప్రజలందరికీ కూడా క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు రాబోయే రోజులలో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఖచ్చితంగా నిన్ను ఈ యొక్క భారతదేశం నుంచి తరిమి కొట్టేటువంటి రోజులు వస్తాయి. కాబట్టి మీ యొక్క వ్యాఖ్యలను వెనుకకు తీసుకున్నట్లయితే ఈ యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. రాబోయే రోజులలో మీకు తగిన గుణపాఠం చెప్తాం. మొన్న రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలో భాగంగా మరి ఇంటర్నేషనల్ ఛానల్లో ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు తీసేస్తేనే ఈ దేశం బాగుపడుతుందని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. దానికి నిరసనగా ఈరోజు రాహుల్ గాంధీ దిష్టి బొమ్మను ఇలా భూపాలపల్లి కేంద్రంలో ఇలా దగ్ధం చేయడం జరుగుతుంది. ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఓట్లను దండుకొని ఇలా 90 సీట్లను సాధించిన రాహుల్ గాంధీ ఇలా ఎస్సీలు మరి బీసీలు ఎస్టీలు వర్గీకరణ రిజర్వేషన్లు ఎత్తివేయడం ఎంతవరకు సబబు? మరి మొన్న పార్లమెంటు ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చుతుంది, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఎత్తివేస్తుందని చెప్పి ఇలా మాయమాటలు చెప్పి ఇలా దళితుల ఓట్లను దండుకొని ఇలా ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తున్న రాహుల్ గాంధీ ఇలా రిజర్వేషన్లు ఎత్తివేయడం ఎంతవరకు సబబు? వెంటనే బేషరతుగా ఎస్సీలకు దళిత జాతి సమాజానికి ఈ భారతదేశంలో ఉన్నటువంటి సమాజానికి మొత్తానికి క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో ఇలా ఊరు గ్రామాల మా దళిత వాళ్ళని కలుపుకొని నీ మాట్లాడిన మాటలను ఎండగట్టి నీకు ఓటు రాకుండా నీకు జనములో తిరిగి రాకుండా మేము చేస్తామని మేము హెచ్చరిస్తున్నాము. ఇప్పటికైనా మాకు క్షమాపణ చెప్పాలి. మీరు వచ్చి క్షమాపణ చెప్పేంత వరకు మా ఉద్యమాలు ఉధృతం చేస్తూనే ఉంటాము. పార్టీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో స్టేట్ పార్టీ ఇచ్చిన ప్రోగ్రాం రాహుల్ గాంధీ గారు అమెరికా పర్యటనలో దళిత ఎస్సీ వర్గీకరణను రద్దు చేయాలని వ్యాఖ్యలు చేస్తున్నాడు. చాలా చేయడం జరిగింది. మరి భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ గారికి క్షమాపణ చెప్పనట్లయితే మేము అసెంబ్లీ ముట్టడి చేస్తాం, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కూడా ముట్టడి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అతి తొందరలో రాహుల్ గాంధీ గారు నరేంద్ర మోడీ గారికి క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాం. ఓకే.